హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భూమి భరతనాట్యాన్ని తనని తాను మైమర్చిపోయి చేస్తూ ఉండగా అందరూ ఆనందంగా భూమిని చూస్తూ ఉండిపోతారు. ఇక గగన్ కూడా అపురూపంగా భూమిని చూస్తూ ఉంటారు. ఇక అలా భూమి తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ని పూర్తి చేయగానే ఇక అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటాడు. శరత్ చంద్ర భూమి దగ్గరికి వచ్చి, అబ్బా భలే చేసావమ్మా, చాలా బాగా చేసావు, నా కూతురివి అనిపించావు, నువ్వు గెలవడమే కాకుండా నన్ను గెలిపించావమ్మా అని అంటూ ఉంటాడు శరత్ చంద్ర భూమిని. ఇక భూమి భయంగా బాధగా గగన్ని చూస్తూ ఉండగా గగన్ భూమి వైపే చూస్తూ ఉండిపోతాడు. ఇక శరత్ చంద్ర మళ్ళీ గగన్ని, ఏంట్రా డాన్స్ మొనగాడా అనుకున్నావు కదరా కుర్రోడా, ఇప్పుడేమంటావు, ఆడపిల్ల చేతిలో ఓడిపోయావురా నువ్వు అని అంటూ ఉంటాడు శరత్ చంద్ర గగన్ని. ఇక గగన్ మాట్లాడకుండా శరత్ చంద్రకి ఎదురు చెప్పకుండా శారదాన్ని పూర్ణిని తీసుకొని అక్కడి నుండి వెళ్తూ భూమిని ఒక్కసారిగా చూస్తాడు గగన్. ఇక భూమి కూడా గగన్ని అలా చూస్తూ నిలబడిపోతుంది. అప్పుడు అపూర్వ భూమి దగ్గరికి వచ్చి, బాగా చేసావమ్మా భూమి అని వెటకారంగా అంటుండగా, ఆ మాటలు నీకు సూట్ అవ్వవు కానీ నిజం చెప్పు అని అనగానే, ఇలా డ్యాన్స్ చేసి మా ఆయనకి మళ్ళీ దగ్గర వాళ్ళని చూస్తున్నావా అని అనేస్తుంది అపూర్వ. ఇది బాగుంది, ఈ డైలాగ్ బాగుంది నీకు అని భూమి అంటుండగా, సర్లే కానీ వెళ్ళి కార్ డిక్కీలో అరిటాకులున్నాయి వెళ్ళి తీసుకురా అని అనేస్తుంది అపూర్వ. ఎలాగైనా కార్ దగ్గరికి భూమిని పంపించడానికి, రౌడీల చేత కిడ్నాప్ చేయించడానికి. ఇక నేను వెళ్ళను అని భూమి అనగానే, నీతో తెప్పిస్తానని మా ఆయనకి చెప్పాను, సరే మళ్ళీ ఒకసారి చెప్పించమంటావా అని అపూర్వ అనగానే, అవసరం లేదు అని అంటూ భూమి కార్ డిక్కీ దగ్గరికి వెళ్ళి చాప అరిటాకులు అన్నీ తీసుకొని వెనక్కి తిరగగానే ఒక రౌడీ అడ్డగిస్తాడు. అక్కడి నుండి అతన్ని చూస్తూ భయంగా పక్కకి వెళ్ళగానే మరొక రౌడీ అలా భూమిని అందరూ రౌండప్ చేసేస్తారు. గగన్ కార్ అక్కడే ఉంటుంది. గగన్ అక్కడే కార్లో కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటాడు. ఆ రౌడీలను చూసి భయపడిపోయిన భూమి నాన్న అని గట్టిగా అరవబోతుండగా రౌడీలు భూమి నోటిని మూసేసి అక్కడి నుండి తీసుకొస్తూ ఉంటారు. ఇక గగన్ కార్ని చూసి గింజుకుంటూ ఉంటుంది భూమి. ఇక కార్లో ఉన్న గగన్కి భూమి కనపడకుండా చుట్టూ ముందు వెనకాలతో సహా రౌడీలు రౌండప్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. భూమి గింజుకుంటూనే ఉంటుంది. ఇక అలా ఒక్క సెకండ్ అనుమానం వచ్చి అటు చూస్తాడు గగన్. రౌడీలు చుట్టూ ఉండడంతో ఏం కనబడదు గగన్కి. అలా రౌడీలు భూమిని ఒక అడవిలోకి తీసుకెళ్తూ ఉండగా ఇక రౌడీల నుండి తప్పించుకోవడానికి భూమి ఎగిరి ముంగటున్న ఇద్దరిని తన కాలితో తంతుంది. ఇక వెనకాలన్న వాళ్ళ నుండి తన చేతులని లాక్కొని పరిగెడుతూ ఉంటుంది భూమి. ఇక ఏదో అనుమానం వచ్చిన గగన్ ఒక్కసారిగా కళ్ళు తెరవగానే కార్ మిర్రర్లో నుండి భూమిని తీసుకెళ్తున్న రౌడీలు కనబడడంతో పరుగున వస్తుంటాడు గగన్. అప్పటికే భూమి వాళ్ళ నుండి తప్పించుకొని పరిగెడుతుండగా ఒక రౌడీ ఒక కత్తితో భూమిని చంపడానికి వెంటాడుతూ ఉంటాడు. ఇక అలా గగన్ వాళ్ళని వేటాడుతూ ఒక్కొక్కరిగా పడగొడుతూ అలా భూమి దగ్గరికి చేరబోతూ ఉంటాడు. ఒక రౌడీ అయితే భూమిని చంపడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక ఆఖరిగా ఉన్న రౌడీ దగ్గరికి గగన్ రాగానే చెమట నిండిపోయిన భూమి భయపడుతూ ఆ రౌడీ వైపు ఆశ్చర్యంగా గగన్ని చూస్తూ ఉండిపోతుంది భూమి. ఇక ఒక్కసారిగా వాన్ని తన్నేసి భూమి ముందుకు గగన్ వస్తాడు. ఇక ఆ రౌడీలని చితకబాది, నా భూమి మీద చెయ్యి వేస్తారా, నా భూమిని చంపబోతారా అని అంటూ ఆ రౌడీలని పిచ్చ కొట్టుడు కొట్టి అక్కడి నుండి పంపించేస్తాడు గగన్. ఇక ఆ రౌడీలు వెళ్ళిపోగానే భూమి ఒక్కసారిగా వచ్చి గగన్ని హద్దుకుంటుంది. ఇక గగన్ కూడా భూమి భుజం చుట్టూ చేతులు వేసి గట్టిగా హక్ చేసుకొని, నీకేం కాదు, నేనున్నాను, నిన్ను ఏ కావాలన్నా నన్ను దాటి రావాలి, నన్ను దాటి నిన్ను చేరాలి, నిన్ను నేను కాపాడుకుంటాను, నా భూమికి నేనేం కానివ్వను, ఎవరైనా సరే నన్ను దాటి నిన్ను చేరాలి, చావైనా సరే నన్ను దాటే నిన్ను చేరాలి, చావును కూడా నీ దరికి చేరనివ్వను, చనిపోయినా సరే మనమిద్దరం కలిసే చనిపోవాలి అని అంటూ గగన్ తన ప్రేమ మొత్తాన్ని ఆ భూమికి చెప్తుండగా
ఇక భూమి భయపడుతూ బాధపడుతూ అలాగే హక్ చేసుకొని ఉండిపోతుంది. భూమి ఎవరైనా సరే చావు నిన్ను చేరాలి అంటే నన్ను దాటాలి అని గగన్ అన్న మాటలకి కన్నీళ్లతో భూమి గగన్ వైపు చూస్తుండగా గగన్ కూడా కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని భూమిని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక భూమి అదురుతున్న పెదాలు గగన్కి చెర్రీ చెప్పిన ఐడియా గుర్తుకు రాగానే కన్నీళ్లతోనే అదురుతున్న పెదాలతోనే ఆ భూమికి లిప్ కిస్ పెట్టేస్తాడు గగన్. భూమి కూడా గగన్కి లిప్ కిస్ పెట్టేస్తుంది. ఇద్దరు అలా కిస్ చేసుకున్నాక భూమి ఏమంటుందో అని గగన్ భయంగా భూమి వైపు చూస్తుండగా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా వెనక్కి తిరుగుతుంది భూమి. ఇక భూమి సిగ్గుపడుతూ ఉంటుంది, సంతోషపడుతూ ఉంటుంది. భూమి ఎక్కడ అపార్థం చేసుకుందో అని గగన్ భయపడుతూ భూమి అది సారీ అని అంటూ, నువ్వు నన్ను ప్రేమిస్తుంటే మాత్రం ఇది పెద్ద విషయం కాదు, లేదు నేను అని అంటూ నసుకుతూ, నువ్వు నన్ను ప్రేమించకపోతే మాత్రం నన్ను కొట్టేయి అని అనేస్తాడు గగన్. ఇక భూమి తన మనసులోని ప్రేమని వాళ్ళకి కూడా చెప్పాలని, గగన్కి తన ప్రేమ విషయం తెలియాలని గగన్ వైపు తిరిగి కళ్ళ నిండా నీళ్లతో భూమి గగన్ని చూస్తూ సిగ్గుపడుతూ చిరునవ్వు నవ్వుతుంది. ఇక దాంతో గగన్ ఆనందానికి అవధులుండవు. నువ్వు నవ్వేశావు భూమి, అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, భూమి లవ్స్ గగన్ అని గట్టిగా అరిచి గెంతులు వేస్తుండగా భూమి సిగ్గుపడుతూ అక్కడి నుండి గెంతులు వేసుకుంటూ పరిగెడుతూ వెళ్ళిపోతుంది. ఇక గగన్ కూడా భూమి లవ్స్ గగన్, గగన్ లవ్స్ భూమి అని అరుచుకుంటూ అక్కడి నుండి వస్తూ ఉంటాడు. ఇక చెర్రీ అని అరుస్తూ చెర్రీని ఎత్తుకొని తిప్పేసి చెర్రీకి ఊపిరాడకుండా చేసి ఉండగా ఇక చెర్రీ అన్నయ్య ఊపిరాడట్లేదు అని అంటూ కిందికి దిగుతాడు. ఇక ఏంటన్నయ్య అని అంటుండగా అది బూ అని అంటూ ఏదో చెప్పబోతూ ఆనందంలో చెప్పలేకపోవడంతో, అన్నయ్య నువ్వు మాట్లాడేది ఇంగ్లీషా తెలుగా ఏది అర్థం కావట్లేదు అన్నయ్య, ప్లీజ్ క్లారిటీగా చెప్పు అని అనగానే, నీ ప్లాన్ వర్కౌట్ అయిందిరా అని అంటూ ఉండగా, ఏంటి ముద్దు పెట్టేసేవా అన్నయ్య అని చెర్రీ అడుగుతుంటాడు. అవును అని అంటూ ఉంటాడు గగన్. ఏమంది, సిగ్గుపడిందా అని అడుగుతూ ఉంటాడు గగన్. అవునరా, చిరునవ్వు కూడా నవ్వింది, తను నన్ను ప్రేమిస్తుందిరా అని గగన్ అనగానే, అబ్బా చాలా చాలా సంతోషంగా ఉందన్నయ్య అని చెర్రీ కూడా అంటూ, అంటే ఇక్కడే ఉందా అన్నయ్య అని అడుగుతుండగా, అవును అని అనేస్తాడు గగన్. నాకు చూపించవా అని చుట్టూ చూస్తుంటాడు చెర్రీ. టైం వచ్చినప్పుడు చూపిస్తానురా అని గగన్ అంటూ ఉండగా, ఇక చెర్రీ లేదన్నయ్య ప్లీజ్ అలా అనకు, ఇప్పుడే చూడాలనుంది అని అంటూ ఉంటాడు చెర్రీ. టైం వచ్చినప్పుడు చూపిస్తానురా, ఇక్కడే ఉండడం కాదు, నీకు కూడా బాగా తెలిసిన అమ్మాయి అని గగన్ అంటూ ఇక అక్కడ ఉండలేక, నువ్వు లవ్ గురురా, ప్రాక్టీస్ చేయరా చెర్రీ అని అంటూ శారద దగ్గరికి పరుగున వచ్చి శారదాని గట్గా హక్ చేసుకొని గుడ్ న్యూస్ అమ్మా అని అరుస్తూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ సంతోషపడుతూ ఏంట్రా అని అడుగుతుండగా, భూమి నన్ను ప్రేమిస్తుందమ్మా అని గగన్ చెప్పేస్తాడు. ఇక పూర్ణి గగన్ నోటిని తీపిచేస్తుంది. ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా అని శారద అడుగుతుండగా, అవునమ్మా అని గగన్ అనేస్తాడు. ఇక నిజంగా చెప్పరా అని మళ్ళీ శారద అడుగుతుండగా, అవునమ్మా అని అంటూ ఉంటాడు గగన్. ఇక వెంటనే, నీకు తన విషయం చెప్పిందా అని శారద అడుగుతుండగా, కాదమ్మా అని అనేస్తాడు గగన్. మరి ఎలా తెలుసుకున్నావురా అని శారద అడుగుతుండగా, అమ్మాయిలు అన్నీ చెప్పరమ్మా, కొన్ని మా అబ్బాయిలు అలాగే పసిగట్టేస్తాం అని అనేస్తాడు గగన్. మరి నువ్వు భూమిని ప్రేమిస్తున్నావారా అని శారద ఒక పిచ్చి ప్రశ్న వేయగానే, పూర్ణి అమ్మ నువ్వు అసలు సంతోషంలో మర్చిపోతున్నావు, భూమి తనని ప్రేమిస్తుందని అంత సంతోషంగా చెప్తున్నాడు అంటే భూమిని తను కూడా ప్రేమిస్తున్నాడు అన్నట్టే కదా అని పూర్ణి అనగానే శారద అయోమయంగా గగన్ని చూస్తూ ఉండిపోతుంది. ఇక ఆ భూమిని గగన్ ఏం చేస్తాడు, వీళ్ళ ప్రేమ కావ్యం ఎలా ఉండబోతుంది, ఇక అపూర్వ తనని చంపాలని చూసిందని గగన్ తెలుసుకుంటే ఏమంటాడు, ఆ గగన్కి భూమి ఐ లవ్ యూ చెప్పిందని తెలిస్తే శరత్చంద్ర ఏం చేస్తాడు, రాను నెక్స్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.